ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది తులారాశివారి జీవితంలో జరగబోయే ఒక అసాధారణమైన మార్పు గురించి. ఈ సమయంలో తులారాశివారి జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలవబోతుంది. ఇప్పటివరకు చూసిన కష్టాలు, కన్నీళ్లు, పోరాటాలన్నీ ఒకవైపైతే ముందున్న రోజులు పూర్తిగా భిన్నంగా ఉండబోతున్నాయి. ఈ మార్పు మీకు మీరే నమ్మలేనంత బలంగా ఉంటుంది. అంతేకాదు, తులారాశివారు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఈ 3 రోజులు ఒక దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. ఇప్పటివరకు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపించింది. ఎన్నో ప్రమాదాల నుండి ఆ దైవశక్తే మిమ్మల్ని కాపాడింది. అలాగే మిమ్మల్ని నరదృష్టి, నరఘోష నుంచి మిమ్మల్ని కాపాడింది. ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఆ వివరాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెబుతున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. గత కొన్ని సంవత్సరాలుగా తులారాశివారు జీవితం అంటే పోరాటమే అన్నట్టుగా గడిపారు. ప్రతిరోజూ ఒక పరీక్షలా, ప్రతి ఉదయం ఒక కొత్త భయంతోనే మొదలయ్యేది. ఏ పని మొదలుపెట్టినా చివరి వరకు నిలబడుతుందా లేదా అన్న అనుమానం మనసులో ఉండేది. అయినా మీరు ప్రయత్నించడం మానలేదు. పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా మీరు వెనక్కి తగ్గలేదు. తులారాశివారు బయటికి చాలా సాధారణంగా కనిపిస్తారు. ఎక్కువ మాటలు చెప్పరు. ఎక్కువగా తమ బాధలు ఎవరికీ తెలియనివ్వరు. కాని లోపల మాత్రం సముద్రంలాంటి భావోద్వేగాలుంటాయి. నవ్వుతూ మాట్లాడినా లోపల ఎన్నో ప్రశ్నలు, ఎన్నో ఆందోళనలు, ఎన్నో నిద్రలేని రాత్రులూ దాగి ఉంటాయి. ఈ ద్వంద్వ జీవితం మీకు కొత్త కాదు. చాలామంది మిమ్మల్ని తక్కువగా అంచనా వేశారు. మీ మౌనాన్ని మీ బలహీనతగా భావించారు. మీరు ఎక్కువగా స్పందించకపోవడాన్ని మీ ఆసక్తిగా అనుకున్నారు. కాని నిజానికి మీరు మాటలతో కాదు, పనులతో సమాధానం చెప్పే వ్యక్తులు. సమయం వచ్చినప్పుడు మాత్రమే మీరు మీ శక్తిని బయటపెడతారు. అప్పటివరకు ఓర్పుగా ఎదురుచూస్తారు. ఈ 3 రోజులలో తులారాశివారికి 3 పెద్ద శుభవార్తలు వినిపించబోతున్నాయి. ఆ వార్తలు మీ జీవితాన్ని ఒకేసారి 3 దిశల్లో మార్చేస్తాయి. ఒకటి మీ ఆర్థిక స్థితికి సంబంధించినది, మరొకటి మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించినది, ఇంకొకటి మీ గౌరవం మరియు గుర్తింపుకు సంబంధించినది. ఇవన్నీ కలిపి మీ జీవితం ఒక కొత్త స్థాయికి చేరుతుంది. మీరు ఇప్పటివరకు అనుభవించిన అన్యాయాలు, అవమానాలు, మోసాలు అన్నీ కూడా వృధా కాలేదని ఇప్పుడు అర్థమవుతుంది. అవన్నీ మిమ్మల్ని బలంగా తయారు చేయడానికి వచ్చిన పరీక్షలే. ఆ పరీక్షలు లేకపోయి ఉంటే ఈరోజు మీరు ఈ స్థాయిలో నిలబడేవారు కాదు. దేవుడు మిమ్మల్ని సిద్ధం చేశాడు. ఇప్పుడు ఫలితాలివ్వబోతున్నాడు. తులారాశివారు చాలా ప్రత్యేకమైన మానసిక బలం కలిగి ఉంటారు. ఇతరులు కూరిపోయే పరిస్థితిలో కూడా మీరు నిలబడగలుగుతారు. మీకు సహజంగానే సమస్యలను పరిష్కరించే గుణం ఉంటుంది. సమస్య ఎంత పెద్దదైనా దానికి ఒక దారి తప్పకుండా ఉంటుంది అన్న నమ్మకం మీలో ఉంటుంది. ఆ నమ్మకమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. అందుకే ఎంత కష్టమొచ్చినా మీరు పూర్తిగా కృంగపోరు. లోపల ఎక్కడో ఒక ఆశకాంతి మీకు కనిపిస్తూనే ఉంటుంది. తులారాశివారి జీవితంలో సంబంధాలు చాలా సున్నితమైన విషయం. మీరు ఒకసారి నమ్మితే పూర్తిగా నమ్ముతారు. అర్ధాంతరంగా అనుమానం పెట్టుకోరు. అది మీకు ఎక్కువగా నష్టం చేసింది. నమ్మినవాళ్లే మిమ్మల్ని మోసం చేసిన సందర్భాలు మీ జీవితంలో చాలానే ఉన్నాయి. ఆ దెబ్బలు ఇప్పటికీ మీ మనసులో మచ్చలుగా ఉన్నాయి. మీరు డబ్బు కన్నా మానవ సంబంధాలకు ఎక్కువ విలువ ఇస్తారు. మీకు మాటలు ముఖ్యం కాదు, మనసు ముఖ్యం. కాని ఈ ప్రపంచం అలా ఉండదు. మీ మంచితనాన్ని ఉపయోగించుకున్నవాళ్లు చాలామంది ఉన్నారు. అవసరం ఉన్నంతవరకు దగ్గరగా ఉండి అవసరం తీరగానే మిమ్మల్ని పక్కకు నెట్టేసిన వాళ్లను మీరు చూశారు. కుటుంబ బాధ్యతలు మీ మీద చిన్న వయసులోనే వచ్చాయి. మీ వయసు పిల్లలు సంతోషంగా తిరుగుతున్నప్పుడు మీరు మాత్రం బాధ్యతల భారంతో ఆలోచనల్లో మునిగిపోయారు. మీ కోరికలు, మీ కలలు అన్నీ కుటుంబం కోసం పక్కన పెట్టారు. అయినా ఎవరూ మీ త్యాగాలను పెద్దగా గుర్తించలేదు. రాత్రి ఒంటరిగా కూర్చుని ఇంకెంత అని మీ మనసుతో మీరే మాట్లాడుకున్న రోజులు మీ జీవితంలో ఉన్నాయి. కొన్నిసార్లు దేవుడిని కూడా ప్రశ్నించాలనిపించింది. నేను తప్పు చేశానా? నేను ఇంత కష్టపడితే నాకిదేనా ఫలితం అనే ప్రశ్నలు మీ గుండెల్లో తిరిగాయి. అయినా మీరు దేవుడిపై నమ్మకం వదల్లేదు. మీ జీవితం ఒక యుద్ధరంగంలా మారిపోయింది. అయినా మీరు యోధుడిలా నిలబడ్డారు. ఎన్నిసార్లు కిందపడినా మళ్లీ లేచి నిలబడిన ధైర్యం మీకే తెలుసు. మీ కన్నీళ్లు ఎవరికీ కనిపించలేదు. మీ పోరాటం ఎవరికీ అర్థం కాలేదు. కాని దేవుడు మాత్రం అన్నీ చూశాడు. ఇప్పుడు కాలం మారుతోంది. మీకు అనుకూలంగా గాలివీచడం మొదలైంది. మీరు ఇన్నాళ్లు ఎదురుచూసిన సమయం దగ్గరపడుతోంది. ఈ 3 రోజులలో మీరు చూసే మార్పులు
మీకు మీరే ఆశ్చర్యపోయేలా ఉంటాయి. మీ మీద మీకే గర్వం కలుగుతుంది. ఇది మీ జీవితంలో ఒక మలుపు మాత్రమే కాదు, ఒక పునర్జన్మలాంటిది. పాత బాధలు, పాత గాయాలు అన్నీ నెమ్మదిగా మాయమవుతాయి. కొత్త ఆశలు, కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. ఈ అవకాశాలను మీరు ఎలా ఉపయోగించుకుంటారో అదే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. తులారాశివారి వ్యక్తిత్వాన్ని ఒక మాటలో చెప్పాలంటే, వారు బయటకు కనిపించే వ్యక్తి ఒకరు, లోపల ఉన్న వ్యక్తి ఇంకొకరు. చాలామందికి మీ లోతు అర్థం కాదు. మీరు నవ్వుతూ మాట్లాడినా లోపల మాత్రం ఎన్నో ఆలోచనలు ఒకేసారి నడుస్తుంటాయి. మీ మనసు ఎప్పుడూ ఖాళీగా ఉండదు. గతం, వర్తమానం, భవిష్యత్తు అన్నీ ఒకేసారి మీ ఆలోచనలో తిరుగుతుంటాయి. తులారాశివారు సహజంగానే బాధ్యతాయుతంగా ఉంటారు. చిన్న వయసులోనే నాపై ఎవరో ఆధారపడుతున్నారు అనే భావన మీలో బలంగా ఏర్పడుతుంది. అందుకే మీరు తొందరగా పెద్దవారిలా ఆలోచించడం మొదలుపెడతారు. ఆటపాటల కంటే అవసరాలు, సమస్యలు, పరిష్కారాల మీదే మీ దృష్టి ఎక్కువగా ఉంటుంది. మీలో ఒక ప్రత్యేకమైన ఆత్మగౌరవం ఉంటుంది. మీరు ఎవరి ముందు తలవంచడం ఇష్టపడరు. అవసరమైతే త్యాగం చేస్తారు కానీ భిక్ష అడగరు. ఈ స్వభావం వల్లే జీవితంలో మీరు చాలాసార్లు ఒంటరిగా మిగిలిపోయారు. అయినా మీ ఆత్మవిశ్వాసాన్ని మాత్రం ఎవ్వరూ పూర్తిగా కూల్చలేకపోయారు. తులారాశివారు చాలా లోతైన ఆలోచనాశీలులు. మీరు సాధారణ విషయాలకే లోతైన అర్థాలు వెతుకుతారు. అందుకే చాలామంది మిమ్మల్ని ఎక్కువ ఆలోచిస్తారు అని అంటారు. కాని అదే మీ బలం కూడా. మీరు ముందే పరిణామాలను ఊహిస్తారు కాబట్టి పెద్ద ప్రమాదాల నుండి తప్పించుకుంటారు. చాలా మౌనంగా ఉంటారు. మీ బాధను, మీ భయాన్ని, మీ కన్నీళ్లను ఎవరికీ చూపరు. బయట ప్రపంచానికి మీరు బలంగా కనిపిస్తారు. కాని లోపల మాత్రం మీ మనసు ఎన్నోసార్లు మనసు విరిగిపోయింది. అయినా మీరు మీ బలహీనతను ఎవరి ముందు బయటపెట్టలేదు. తులారాశివారు చాలా భావోద్వేగాలు కలిగినవారు. మీరు ప్రేమిస్తే పూర్తిగా ప్రేమిస్తారు. ద్వేషిస్తే కూడా పూర్తిగా దూరంగా ఉంటారు. మధ్యలో ఉండడం మీకు చేతకాదు. ఈ కారణంగానే మీరు జీవితంలో తీవ్రమైన అనుభవాలు ఎదుర్కొన్నారు. ఎక్కువ ప్రేమ, ఎక్కువ బాధ రెండూ మీ జీవితంలో సమానంగా ఉన్నాయి. తులారాశివారి సహజగుణాల్లో ముఖ్యమైనది తెలివితేటలు. మీరు పుస్తక జ్ఞానం కంటే జీవిత అనుభవాల ద్వారా ఎక్కువ నేర్చుకుంటారు. ఒకసారి అనుభవించిన బాధను మీరు మళ్లీ అనుభవించరు. ఆ అనుభవమే మీకు గురువవుతుంది. అందుకే వయస్సుతో సంబంధం లేకుండా మీరు చాలా పరిపక్వంగా ఆలోచిస్తారు. ధైర్యం కూడా మీలో సహజంగానే ఉంటుంది. అది బయటకు గొప్పగా కనిపించకపోవచ్చు. కాని సంక్షోభం వచ్చినప్పుడు మాత్రం మీలోని అసలైన శక్తి బయటపడుతుంది. అందరూ భయపడుతున్న సమయంలో మీరు మాత్రం నిశ్శబ్దంగా నిలబడి ఇది దాటిపోతుంది అని మీ మనస్సుకు మీరు చెప్పుకుంటారు. అదే మీ అసలైన ధైర్యం. కష్టపడే తత్వం తులారాశివారి రక్తంలోనే ఉంటుంది. మీరు చేసిన కష్టానికి వెంటనే ఫలితం రాకపోయినా మీరు ఆగరు. కొంతమంది మధ్యలో వదిలేస్తే మీరు మాత్రం చివరి వరకు ప్రయత్నం చేస్తారు. అందుకే మీ ప్రయాణం నెమ్మదిగా ఉన్నా మీ పునాది మాత్రం చాలా బలంగా ఉంటుంది. మీ జీవితంలో కన్నీళ్లు ఒక భాగంగా మారిపోయాయి. బాధ వస్తే ఏడ్చి తేలికపడడం కూడా మీకు పూర్తిగా రాదు. కన్నీళ్లను లోపలే మింగేస్తారు. అదే మీ ఆరోగ్యాన్ని, మీ మనస్సును కొన్నిసార్లు చాలా అలసిపోయేలా చేసింది. అయినా మీరు మీ బాధతో ఎవరికీ భారంగా ఉండకూడదనే భావనతో మౌనంగా భరిస్తారు. తులారాశివారు జీవితంలో ఎదుర్కొనే అవమానాలు చాలా లోతుగా గుచ్చుకుంటాయి. ఎందుకంటే మీరు నిజాయితీగా ఉండాలని ప్రయత్నిస్తారు. మీరు మోసం చేయరు, అబద్ధం చెప్పరు. అలాంటి మీరు మోసపోయినప్పుడు అది మీ మనస్సును చాలా తీవ్రంగా గాయపరుస్తుంది. అయినా మీరు ప్రతీకారం గురించి ఎక్కువగా ఆలోచించరు. కుతంత్రాలు, అడ్డంకులు మీ జీవితానికి కొత్త కాదు. మీరు ఎదుగుతున్న ప్రతిసారీ ఎవరో ఒకరు మీ కాళ్లకు కట్టెలు వేసే ప్రయత్నం చేస్తారు. కొందరు నవ్వుతూ వెనకనుంచి గోతులు తవ్వారు. కొందరు మీ మీద నిందలు వేశారు. కాని మీరు మాత్రం మీ మార్గాన్ని వదల్లేదు. నెమ్మదిగా అయినా ముందుకే సాగారు. గత కొన్ని ఏళ్లుగా ఏలినాటి శని ప్రభావం మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఈ కాలం మీకు ఒక ప్రశాంతమైన ప్రయాణం కాదని మీకే బాగా తెలుసు. ప్రతిరోజూ ఒక పరీక్షలా గడిచింది. ఒక సమస్య నుండి బయటపడితే ఇంకొక సమస్య ఎదురైంది. విశ్రాంతి అనే మాట మీ జీవితంలో కనిపించలేదు. తులారాశివారు మానసికంగా చాలా ఒత్తిడిని అనుభవించారు. చిన్న విషయాలకే ఎక్కువగా ఆలోచించారు. భవిష్యత్తు గురించి అనవసరమైన భయాలు మీ మనసును వేధించాయి. అయినా మీరు బాధ్యతల నుంచి పారిపోలేదు. మీ మీద పడిన భారాన్ని మౌనంగా మోశారు. ఈ కాలంలో మీరు ఎన్నోసార్లు ఒంటరిగా అనిపించుకున్నారు. మీ చుట్టూ మనుషులున్నా మిమ్మల్ని అర్థం చేసుకునే వ్యక్తి ఎవ్వరూ లేరనిపించింది. మీ మాటలు వినేవాళ్లున్నా మీ మనసును అర్థం చేసుకునేవాళ్లు లేరనిపించింది. ఈ ఒంటరితనం మిమ్మల్ని లోపల నుంచి చాలా బాధించింది.
మీరు నమ్మినవాళ్లే మీకు వెన్నుపోటు పొడిచిన సందర్భాలు మీ జీవితంలో తక్కువ కాదు. ప్రాణస్నేహితులుగా భావించిన వాళ్లు మీ బలహీనతలను మీకే వ్యతిరేకంగా వాడుకున్నారు. ఆ క్షణాల్లో మీ గుండె వేల ముక్కలై ఉంటుంది. అయినా మీరు ఆ బాధను బయటపెట్టలేదు. డబ్బు కంటే మానవ సంబంధాలకు మీరిచ్చే విలువే మీ జీవితాన్ని క్లిష్టంగా చేసింది. మీరు నమ్మకాన్ని పునాదిగా పెట్టి బంధాలు కట్టుకుంటారు. కాని ఆ పునాది ఒక్కసారిగా కూలిపోయినప్పుడు మీరు పూర్తిగా కుదేలవుతారు. ఆ గాయం మీ మనసులో చాలా కాలముంటుంది. కుటుంబ జీవితంలో కూడా మీరు ఎన్నో అపార్థాలు ఎదుర్కొన్నారు. మీరు చేసిన త్యాగాలు చాలామందికి అర్థం కాలేదు. మీ నిశ్శబ్దాన్ని మీ నిర్లక్ష్యంగా భావించారు. మీ బాధ్యతను మీ బలహీనతగా చూశారు. అయినా మీరు కుటుంబాన్ని వదల్లేదు. మీ ప్రేమ మౌనంగా ఉంటుంది. మాటల్లో కాకుండా పనుల్లో కనిపిస్తుంది. అందుకే కొన్నిసార్లు మీ ప్రేమను కూడా ఇతరులు గుర్తించలేకపోయారు. అయినా మీరు ప్రేమించడాన్ని ఆపలేదు. మీ మనసు ఎంత దెబ్బతిన్నా మీరు కఠినంగా మారలేదు. అదే మీ గొప్పతనం. తులారాశివారి జీవితంలో ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. ఎంత కష్టం వచ్చినా, ఎంతమంది ఎదురు నిలిచినా చివరికి మీరు పూర్తిగా కూలిపోరు. కొన్నిసార్లు మీకే అర్థం కాదు, ఇంత జరిగినా నేను ఎలా నిలబడ్డాను అని. అది మీ శక్తి కాదు, మీ వెనుక ఉన్న దైవశక్తి. తులారాశివారిని కాపాడే శక్తి సాధారణమైనది కాదు. తులారాశివారి వెంట ఎప్పుడూ ఒక అదృశ్య రక్షణ ఉంటుంది. అదే సాక్షాత్తు పరమేశ్వరుడి అనుగ్రహం. మీరు శివుని అంశతో పుట్టినవారు. అందుకే మీ జీవితంలో కష్టాలు ఎక్కువగా వచ్చినా అవి మిమ్మల్ని నాశనం చేయలేవు. అవి మిమ్మల్ని మరింత బలంగా మార్చడానికి వస్తాయి. మీ జీవితంలో శత్రువులు ఎక్కువగానే ఉన్నారు. అది మీ తప్పు కాదు, మీ నిజాయితీ, మీ నిశ్శబ్దం. మీ ఎదుగుదల చూసి ఓర్వలేనివాళ్లే ఎక్కువగా మీకు శత్రువులయ్యారు. వారు బయటకు స్నేహంగా కనిపించి లోపల మాత్రం మిమ్మల్ని కిందకి లాగాలని ప్రయత్నించారు. అయినా వారు తమ ఉద్దేశంలో పూర్తిగా విజయం సాధించలేకపోయారు. ఎన్ని కుట్రలు జరిగినా చివరికి నష్టం వాళ్లకే జరిగింది. మీరు కష్టపడ్డారు, ఏడ్చారు, బాధపడ్డారు. కాని మీ మార్గం నుంచి తప్పలేదు. అదే పరమేశ్వరుడి రక్షణ. మీమీద ఎన్ని చెడుమాటలు వేసినా చివరికి నిజం బయటపడేలా జరిగింది. మీ పేరు పూర్తిగా మసకబారకుండా దేవుడు కాపాడాడు. తులారాశివారు శివుణ్ణి నమ్మితే శివుడు వారిని వదలడు. మీరు అడగకపోయినా మీ అవసరం దేవుడికి తెలుసు. మీ బాధ దేవుడికి తెలుసు. మీరు రాత్రి ఒంటరిగా కన్నీళ్లు పెట్టుకున్న క్షణాలు కూడా ఆ పరమేశ్వరుడికి తెలుసు. అందుకే ఆలస్యమైన న్యాయం మాత్రం తప్పకుండా జరుగుతుంది. ఇప్పటివరకు మీ జీవితంలో ఎందుకు నాకు ఇలా అనే ప్రశ్న ఎన్నోసార్లు వచ్చింది. కాని ఇప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం దొరకబోతోంది. మీకు వచ్చిన కష్టాలు మిమ్మల్ని పరీక్షించడానికి కాదు, మిమ్మల్ని సిద్ధం చేయడానికి. మీరు రాబోయే రోజుల్లో పొందబోయే స్థాయి సాధారణమైనది కాదు. అందుకే ఈ స్థాయి బాధను మీరు భరించాల్సి వచ్చింది. ఈ 3 రోజుల్లో తులారాశివారిపై శివుని అనుగ్రహం చాలా బలంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో మీ జీవితంలో ఆధ్యాత్మికంగా కూడా మార్పు కనిపిస్తుంది. మీ మనసు కొంచెం తేలికపడుతుంది. ఎప్పటినుంచో ఉన్న ఆందోళన నెమ్మదిగా తగ్గుతుంది. ఒక అనిర్వచనీయమైన ప్రశాంతత మీలోకి వస్తుంది. ఈ సమయంలో మీరు శివాలయ దర్శనం చేయగలిగితే చాలా మంచిది. దేవుడిని ఏమడగాలో కూడా తెలియకపోయినా సరే కేవలం శివుని ముందు నిలబడి మీ మనసు చెప్పుకోండి. మాటలు రావద్దు, కన్నీళ్లు వస్తే రానివ్వండి. ఆ కన్నీళ్లే మీ ప్రార్థనగా మారతాయి. శివుడు మాటల కంటే మనసును చూస్తాడు. ఓం నమశివాయ మంత్రజపం తులారాశివారికి అత్యంత శక్తివంతమైనది. రోజుకు కనీసం 11 సార్లైనా ఈ మంత్రాన్ని జపించండి. మీ ఇంట్లోగాని మీ మనస్సులోగాని ఒక శివలింగాన్ని ఊహించుకుని జపంచేస్తే మీలోని నెగటివ్ శక్తి క్రమంగా తగ్గిపోతుంది. ఆలోచనలో స్పష్టత వస్తుంది. సంతానం లేదా వివాహానికి సంబంధించి బాధపడుతున్న తులారాశివారికి ఒక ముఖ్యమైన పరిహారముంది. వరుసగా 5 సోమవారాలు రావిచెట్టు దగ్గర దీపం పెట్టడం చాలా శుభప్రదం. ఆ దీపం పెట్టేటప్పుడు మీ కోరికను గట్టిగా అడగాల్సిన అవసరం లేదు. నా జీవితానికి మంచిదైనది ఇవ్వు అని మనసులో అనుకుంటే సరిపోతుంది. మూగజీవాలకు ఆహారం పెట్టడం వల్ల తులారాశివారికి అద్భుతమైన పుణ్యఫలం లభిస్తుంది. ముఖ్యంగా ఆవులకు, కుక్కలకు, పక్షులకు ఆహారం పెట్టడం వల్ల మీ జీవితంలో ఆగిపోయిన పనులు ముందుకు కదులుతాయి. మీకు తెలియని విధంగా శత్రువుల బలం తగ్గుతుంది. మీకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. మీమీద నరదృష్టి, అసూయ ప్రభావం ఎక్కువగా పడుతుంటుంది. కారణం మీరు చెడు చేయరు, కాని మంచి చేసినా అది అందరికీ నచ్చదు. అందుకే దేవుడు మీకు ఆధ్యాత్మిక రక్షణ కూడా ఇచ్చాడు. మీరు దేవుణ్ణి నమ్మిన రోజునుంచి మీమీద పడే చెడు దృష్టి తానే తానుగా తగ్గిపోతుంది.
రాబోయే రోజుల్లో మీ జీవితంలో ఉన్న శత్రువులు ఒక్కొక్కరిగా దూరమవుతారు. కొందరు మీ దగ్గరికి వచ్చి మళ్లీ స్నేహం చేయాలని ప్రయత్నిస్తారు. కాని అప్పటికి మీరు మానసికంగా చాలా ఎదిగి ఉంటారు. ఎవరు మీ జీవితంలో ఉండాలో ఎవరు ఉండకూడదో మీకే స్పష్టంగా అర్థమవుతుంది. మీకు దూరమైన అవకాశాలు తిరిగి మీ దగ్గరికి వస్తాయి. ఒకప్పుడు మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వాళ్లే ఇప్పుడు మీ విలువ తెలుసుకుంటారు. మీరు కోరుకోకపోయినా గౌరవం, గుర్తింపు మీవైపు వస్తాయి. ఇది మీ కర్మఫలం కాదు, మీ సహనానికి వచ్చిన ప్రతిఫలం. ఈ కాలంలో మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. మీరు ఒంటరిగా లేరు. మీరు ఎంత మౌనంగా ఉన్నా మీ వెంట పరమేశ్వరుడి చేయి ఉంది. మీ కన్నీళ్లకు విలువ ఉంది. మీ కష్టానికి అర్థముంది. మీ ప్రయాణం వృధా కాలేదు. తులారాశివారి జీవితంలో ఇప్పుడు ఒక ముఖ్యమైన గ్రహస్థితి పనిచేస్తోంది. మీ వ్యయస్థానంలో మీ జీవితంలో బయటకి కనిపించని పెద్ద మార్పులు జరుగుతున్నాయి. ఈ మార్పులు మొదట అర్థం కాకపోయినా కొంతకాలం తర్వాత వీటి ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. వ్యయస్థానమంటే కేవలం ఖర్చులు మాత్రమే కాదు, అది మీ లోపలి మనసు, మీ ఒంటరితనం, మీ అంతర్గత పోరాటాలు, మీ ఆధ్యాత్మిక ప్రయాణానికి సంబంధించిన స్థానం కూడా. ఈ చతుర్గ్రహ కూటమి వల్ల మీరు గతంతో బలంగా కనెక్ట్ అవుతున్నారు. పాత జ్ఞాపకాలు, పాత గాయాలు, పాత మనుషులు మళ్లీ మీ ఆలోచనలోకి వస్తున్నారు. మీ అహంకారం తగ్గింది. ఒకప్పుడు మీరు నేను ఒక్కడినే అనే భావంతో నిలబడినా ఇప్పుడు మీ పరిమితులు మీకే అర్థమవుతున్నాయి. ఇది బలహీనత కాదు, ఇది ఆత్మజ్ఞానం. మీరు ఇకపై అహంకారంతో కాకుండా అవగాహనతో నిర్ణయాలు తీసుకునే స్థితికి వస్తున్నారు. మీ ఆలోచనలు ఎక్కువయ్యాయి. చిన్న విషయాలకే ఎక్కువగా ఆలోచించడం, భవిష్యత్తు గురించి అనవసరంగా భయపడడం, మాటల్ని లోపలే దాచుకోవడం ఈ కాలంలో ఎక్కువయింది. కాని ఇదే శుద్ధి ప్రక్రియ. మీలోని గందరగోళాన్ని బయటకు తోసేయడానికి ఈ ఆలోచనలు అవసరమయ్యాయి. కుజుడు ఈ స్థానంలో ఉండటం వల్ల మీలో ఆగ్రహం లోపలే కూరుకుపోయింది. బయట మీరు శాంతంగా కనిపించినా లోపల మాత్రం ఎన్నోసార్లు కోపం ఉప్పొంగింది. అన్యాయం జరిగినప్పుడు మాట్లాడాలనిపించినా పరిస్థితుల వల్ల మౌనంగా ఉండాల్సి వచ్చింది. ఈ మౌనం మిమ్మల్ని అలసిపోయేలా చేసింది. శుక్రుడు వ్యయస్థానంలో ఉండటం వల్ల ప్రేమ, సంబంధాలు, ఆనందం అన్నీ కొంత దూరంగా అనిపించాయి. మీరు ప్రేమించిన వారితో కూడా ఒక మానసిక దూరం ఏర్పడింది. మీరు ఒంటరిగా ఉన్నా మీ చుట్టూ వాళ్లున్నా లోపల మాత్రం ఒక ఖాళీ అనిపించింది. ఈ ఖాళీ మిమ్మల్ని లోపలికి చూసుకునేలా చేసింది. ఈ 4 గ్రహాలు కలిసి మిమ్మల్ని పూర్తిగా లోపలికి తిప్పాయి. బయట ప్రపంచం కంటే మీ అంతర్గత ప్రపంచమే ఎక్కువగా కనిపించింది. ఇది శిక్ష కాదు, ఇది శుద్ధి. మీలోని అప్రయోజనమైన భావాలు, అనవసరమైన బంధాలు, అవసరంలేని భయాలను తొలగించడానికి ఈ కాలం వచ్చింది. ఆర్థికంగా చూస్తే ఈ కాలంలో ఖర్చులు పెరిగినట్టు అనిపిస్తుంది. డబ్బు చేతిలో నిలవడం కష్టమయ్యింది. అవసరమైనా అవసరం లేనివైనా ఖర్చులు వచ్చాయి. కాని ఈ ఖర్చులన్నీ వృధా కావు. ఇవన్నీ మీ భవిష్యత్తుకు పునాది వేసే ఖర్చులే. తరువాత కాలంలో ఇవే మీకు లాభంగా మారతాయి. కొంతమంది తులారాశివారికి ఈ కాలంలో విదేశీ యోగాలు కూడా కనిపిస్తాయి. అది ఉద్యోగం కోసం కావచ్చు, వ్యాపారం కోసం కావచ్చు, లేదా మనసుకు శాంతి కోసం ఒక దూర ప్రయాణం కావచ్చు. ఈ ప్రయాణాలు మీ ఆలోచనలను పూర్తిగా మార్చేస్తాయి. మీరు చూసే ప్రపంచం మీకు కొత్తగా అనిపిస్తుంది. ఈ చతుర్గ్రహ కూటమి వల్ల నిద్ర సమస్యలు కూడా కొంత పెరిగాయి. రాత్రి పడుకున్నాక కల రావడానికి ఇదే మార్గం. కొంతమంది తులారాశివారికి ఈ కాలంలో ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది. దేవుడి గురించి, జీవితం గురించి, కర్మ గురించి ఆలోచనలు ఎక్కువవుతాయి. ఒకప్పుడు పట్టించుకోని విషయాలు ఇప్పుడు చాలా లోతుగా అనిపిస్తాయి. ఇది మీ ఆత్మ ఎదుగుదలకి సంకేతం. ఈ కాలంలో మీరు గమనించాల్సిన ముఖ్యమైన విషయమేమిటంటే, మీరు ఒంటరిగా ఉన్నట్టు అనిపించినా నిజానికి మీరు మార్పు దశలో ఉన్నారు. పాతది పూర్తిగా విడిచిపెట్టి కొత్తదానికి స్థలం కల్పిస్తున్న దశ ఇది. ఈ దశలో బాధ, గందరగోళం సహజం. తులారాశివారికి ఇంతవరకు సహకరించిన వాళ్లు దూరమవుతున్నారు. అవసరం లేని సంబంధాలు తెగిపోతున్నాయి. ఇది నష్టంగా అనిపించినా ఇది మీకు మంచే. ఎందుకంటే మీ జీవితంలో ఇకపై నిజంగా అవసరమైన వాళ్లకే స్థానం ఉంటుంది. ఈ చతుర్గ్రహ కూటమి ప్రభావం తాత్కాలికమే, కాని ఇది మీ జీవితంలో శాశ్వతమైన మార్పుకు బీజం వేస్తుంది. మీరు ఇకపై పాతలా ఉండరు. మీరు ఎక్కువగా ఆలోచిస్తారు కాని అర్థవంతంగా నిర్ణయాలు తీసుకుంటారు. భావోద్వేగాల్లో కాకుండా అవగాహనతో ముందుకు సాగుతారు. మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఈ కాలం మిమ్మల్ని బలహీనంగా చేయడానికి కాదు, మిమ్మల్ని లోపల నుంచి శుభ్రం చేయడానికి వచ్చింది. మీరిప్పుడు ఎంత మౌనంగా ఉన్నా మీలో ఒక కొత్త శక్తి రూపుదిద్దుకుంటోంది. ఆ శక్తి త్వరలోనే బయటకు వస్తుంది. కుటుంబ విషయానికి వస్తే ఈరోజు కుటుంబ వాతావరణం మొత్తం ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో ఉన్నవాళ్లతో మనసు విప్పి మాట్లాడే అవకాశం వస్తుంది.
గత కొన్ని రోజులుగా ఉన్న చిన్న చిన్న అపార్థాలు ఇప్పుడు సర్దుకుంటాయి. పెద్దవాళ్ల మాటలకు విలువ ఇస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి. కుటుంబంలో ఎవరికైనా అవసరమైన సహాయం చేయాల్సిన పరిస్థితి రావచ్చు. ఇక ఆర్థిక స్థితి, డబ్బు విషయంలో ఈరోజు కాస్త జాగ్రత్తగా ఉండాలి. అవసరం లేని ఖర్చులు పెరిగే అవకాశముంది. చేతిలో ఉన్న డబ్బును ఎలా ఉపయోగించాలో ముందే ప్లాన్ చేసుకుంటే మంచిది. అప్పుల విషయం వస్తే తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. చిన్న మొత్తంలో అయినా పొదుపు చేయాలనే ఆలోచన మొదలవుతుంది. ఇక ఉద్యోగంలో ఉన్నవాళ్లకు ఈరోజు కొంత ఒత్తిడి ఉండవచ్చు. పని ఎక్కువగా ఉన్నా పూర్తి చేయగల సామర్థ్యం మీలో ఉంటుంది. పై అధికారులతో మాట్లాడేటప్పుడు మాటలు కంట్రోల్లో ఉంచుకోవాలి. సహోద్యోగుల సహకారం ఆశించినంతగా లేకపోయినా మీ పని మీరే చేసుకుంటారు. ఓర్పుతో ఉంటే రోజు చివరికి సంతృప్తి ఉంటుంది. ఇక ఆరోగ్యం విషయంలో పెద్దగా ఇబ్బందులు కనిపించవు. అయితే అలసట, నిద్రలేమిలాంటి సమస్యలు ఉండొచ్చు. ఎక్కువగా ఆలోచించడం తగ్గిస్తే మానసికంగా హాయిగా ఉంటుంది. తిండి విషయంలో క్రమం తప్పకుండా ఉండాలి. నీళ్లు ఎక్కువగా తాగడం మంచిది. ఇక విద్యార్థులకు ఈరోజు ఆలోచనలు ఎక్కువగా తిరుగుతాయి. చదవాలనుకున్న మనసు ఇంకెక్కడికో వెళ్లే అవకాశముంది. అయినా ఒకసారి కూర్చుంటే బాగా అర్థమవుతుంది. స్నేహితులతో పోల్చుకోవడం మానేయాలి. మీ సామర్థ్యంపై నమ్మకం పెంచుకోవాలి. ఇక వ్యాపారంలో ఈరోజు నిర్ణయాత్మక రోజు కావచ్చు. ఒక ముఖ్యమైన డీల్ లేదా చర్చ జరిగే అవకాశముంది. మాటలు స్పష్టంగా చెప్పడం చాలా అవసరం. తొందరపడి ఒప్పందాలు చేయకండి. లాభం నెమ్మదిగా కానీ స్థిరంగా వస్తుంది. ఇక దాంపత్య జీవితంలో ఈరోజు మాట్లాడుకునే తీరే చాలా ముఖ్యం. చిన్న మాట కూడా పెద్ద అర్థం తీసుకునే పరిస్థితి ఉంటుంది. అందుకే శాంతంగా మాట్లాడటం మంచిది. జీవిత భాగస్వామి సహకారం అవసరమైన రోజుది. పరస్పర గౌరవ బంధం బలంగా ఉంచుతుంది. ఇక జనవరి 31వ తేదీన ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. ఈరోజు కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం కనిపిస్తుంది. కలిసి సమయం గడపడానికి అవకాశం వస్తుంది. ఇంట్లో ఏదైనా శుభవార్త వినే అవకాశముంది. పెద్దవాళ్ల ఆశీస్సులు పొందుతారు. కుటుంబంతో ఉన్న అనుబంధం మరింత బలపడుతుంది. ఇక ఆర్థిక స్థితి, డబ్బు విషయాల్లో ఈరోజు కొంత ఊరట ఉంటుంది. గతంలో చేసిన ప్రయత్నాల ఫలితం కనిపిస్తుంది. చేతిలో డబ్బు నిలకడగా ఉంటుంది. కొత్త ఖర్చులు పెట్టే ముందు ప్లాన్ చేసుకుంటారు. ఆర్థికంగా నమ్మకం పెరుగుతుంది. ఇక ఉద్యోగంలో ఈరోజు ప్రశాంతంగా ఉంటుంది. పనిమీద ఆసక్తి పెరుగుతుంది. మీ పనికి గుర్తింపు రావచ్చు. పై అధికారుల నుంచి మంచి మాట వినే అవకాశముంది. భవిష్యత్తు గురించి స్పష్టత వస్తుంది. ఇక ఆరోగ్యం ఈరోజు బాగానే ఉంటుంది. శరీరం తేలికగా అనిపిస్తుంది. మానసికంగా కూడా రిలీఫ్ ఫీలవుతారు. మంచి ఆహారం తీసుకోవాలనే ఆలోచన వస్తుంది. చిన్న మార్పులు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇక విద్యార్థులకు ఈరోజు ఆలోచనలు ఎక్కువగా తిరుగుతాయి. చదవాలనుకున్న మనసు ఇంకెక్కడికో వెళ్లే అవకాశముంది. అయినా ఒకసారి కూర్చుంటే బాగా అర్థమవుతుంది. స్నేహితులతో పోల్చుకోవడం మానేయాలి. మీ సామర్థ్యంపై నమ్మకం పెంచుకోవాలి. ఇక వ్యాపారంలో ఈరోజు నిర్ణయాత్మక రోజు కావచ్చు. ఒక ముఖ్యమైన డీల్ లేదా చర్చ జరిగే అవకాశముంది. మాటలు స్పష్టంగా చెప్పడం చాలా అవసరం. తొందరపడి ఒప్పందాలు చేయకండి. లాభం నెమ్మదిగా కానీ స్థిరంగా వస్తుంది. ఇక దాంపత్య జీవితంలో ఈరోజు మాట్లాడుకునే తీరే చాలా ముఖ్యం. చిన్న మాట కూడా పెద్ద అర్థం తీసుకునే పరిస్థితి ఉంటుంది. అందుకే శాంతంగా మాట్లాడటం మంచిది. జీవిత భాగస్వామి సహకారం అవసరమైన రోజుది. పరస్పర గౌరవ బంధం బలంగా ఉంచుతుంది. ఇక జనవరి 31వ తేదీన ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. ఈరోజు కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం కనిపిస్తుంది. కలిసి సమయం గడపడానికి అవకాశం వస్తుంది. ఇంట్లో ఏదైనా శుభవార్త వినే అవకాశముంది. పెద్దవాళ్ల ఆశీస్సులు పొందుతారు. కుటుంబంతో ఉన్న అనుబంధం మరింత బలపడుతుంది. ఇక ఆర్థిక స్థితి, డబ్బు విషయాల్లో ఈరోజు కొంత ఊరట ఉంటుంది. గతంలో చేసిన ప్రయత్నాల ఫలితం కనిపిస్తుంది. చేతిలో డబ్బు నిలకడగా ఉంటుంది. కొత్త ఖర్చులు పెట్టే ముందు ప్లాన్ చేసుకుంటారు. ఆర్థికంగా నమ్మకం పెరుగుతుంది. ఇక ఉద్యోగంలో ఈరోజు ప్రశాంతంగా ఉంటుంది. పనిమీద ఆసక్తి పెరుగుతుంది. మీ పనికి గుర్తింపు రావచ్చు. పై అధికారుల నుంచి మంచి మాట వినే అవకాశముంది. భవిష్యత్తు గురించి స్పష్టత వస్తుంది. ఇక ఆరోగ్యం ఈరోజు బాగానే ఉంటుంది. శరీరం తేలికగా అనిపిస్తుంది. మానసికంగా కూడా రిలీఫ్ ఫీలవుతారు. మంచి ఆహారం తీసుకోవాలనే ఆలోచన వస్తుంది. చిన్న మార్పులు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇక విద్యార్థులకు ఈరోజు ఆలోచనలు ఎక్కువగా తిరుగుతాయి. చదవాలనుకున్న మనసు ఇంకెక్కడికో వెళ్లే అవకాశముంది. అయినా ఒకసారి కూర్చుంటే బాగా అర్థమవుతుంది. స్నేహితులతో పోల్చుకోవడం మానేయాలి. మీ సామర్థ్యంపై నమ్మకం పెంచుకోవాలి. ఇక వ్యాపారంలో ఈరోజు నిర్ణయాత్మక రోజు కావచ్చు. ఒక ముఖ్యమైన డీల్ లేదా చర్చ జరిగే అవకాశముంది. మాటలు స్పష్టంగా చెప్పడం చాలా అవసరం. తొందరపడి ఒప్పందాలు చేయకండి. లాభం నెమ్మదిగా కానీ స్థిరంగా వస్తుంది. ఇక దాంపత్య జీవితంలో ఈరోజు మాట్లాడుకునే తీరే చాలా ముఖ్యం. చిన్న మాట కూడా పెద్ద అర్థం తీసుకునే పరిస్థితి ఉంటుంది. అందుకే శాంతంగా మాట్లాడటం మంచిది. జీవిత భాగస్వామి సహకారం అవసరమైన రోజుది. పరస్పర గౌరవ బంధం బలంగా ఉంచుతుంది.
ఇక జనవరి 31వ తేదీన ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. ఈరోజు కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం కనిపిస్తుంది. కలిసి సమయం గడపడానికి అవకాశం వస్తుంది. ఇంట్లో ఏదైనా శుభవార్త వినే అవకాశముంది. పెద్దవాళ్ల ఆశీస్సులు పొందుతారు. కుటుంబంతో ఉన్న అనుబంధం మరింత బలపడుతుంది. ఇక ఆర్థిక స్థితి, డబ్బు విషయాల్లో ఈరోజు కొంత ఊరట ఉంటుంది. గతంలో చేసిన ప్రయత్నాల ఫలితం కనిపిస్తుంది. చేతిలో డబ్బు నిలకడగా ఉంటుంది. కొత్త ఖర్చులు పెట్టే ముందు ప్లాన్ చేసుకుంటారు. ఆర్థికంగా నమ్మకం పెరుగుతుంది. ఇక ఉద్యోగంలో ఈరోజు ప్రశాంతంగా ఉంటుంది. పనిమీద ఆసక్తి పెరుగుతుంది. మీ పనికి గుర్తింపు రావచ్చు. పై అధికారుల నుంచి మంచి మాట వినే అవకాశముంది. భవిష్యత్తు గురించి స్పష్టత వస్తుంది. ఇక ఆరోగ్యం ఈరోజు బాగానే ఉంటుంది. శరీరం తేలికగా అనిపిస్తుంది. మానసికంగా కూడా రిలీఫ్ ఫీలవుతారు. మంచి ఆహారం తీసుకోవాలనే ఆలోచన వస్తుంది. చిన్న మార్పులు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇక విద్యార్థులకు ఈరోజు ఆలోచనలు ఎక్కువగా తిరుగుతాయి. చదవాలనుకున్న మనసు ఇంకెక్కడికో వెళ్లే అవకాశముంది. అయినా ఒకసారి కూర్చుంటే బాగా అర్థమవుతుంది. స్నేహితులతో పోల్చుకోవడం మానేయాలి. మీ సామర్థ్యంపై నమ్మకం పెంచుకోవాలి. ఇక వ్యాపారంలో ఈరోజు నిర్ణయాత్మక రోజు కావచ్చు. ఒక ముఖ్యమైన డీల్ లేదా చర్చ జరిగే అవకాశముంది. మాటలు స్పష్టంగా చెప్పడం చాలా అవసరం. తొందరపడి ఒప్పందాలు చేయకండి. లాభం నెమ్మదిగా కానీ స్థిరంగా వస్తుంది. ఇక దాంపత్య జీవితంలో ఈరోజు మాట్లాడుకునే తీరే చాలా ముఖ్యం. చిన్న మాట కూడా పెద్ద అర్థం తీసుకునే పరిస్థితి ఉంటుంది. అందుకే శాంతంగా మాట్లాడటం మంచిది. జీవిత భాగస్వామి సహకారం అవసరమైన రోజుది. పరస్పర గౌరవ బంధం బలంగా ఉంచుతుంది. ఇక జనవరి 31వ తేదీన ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. ఈరోజు కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం కనిపిస్తుంది. కలిసి సమయం గడపడానికి అవకాశం వస్తుంది. ఇంట్లో ఏదైనా శుభవార్త వినే అవకాశముంది. పెద్దవాళ్ల ఆశీస్సులు పొందుతారు. కుటుంబంతో ఉన్న అనుబంధం మరింత బలపడుతుంది. ఇక ఆర్థిక స్థితి, డబ్బు విషయాల్లో ఈరోజు కొంత ఊరట ఉంటుంది. గతంలో చేసిన ప్రయత్నాల ఫలితం కనిపిస్తుంది. చేతిలో డబ్బు నిలకడగా ఉంటుంది. కొత్త ఖర్చులు పెట్టే ముందు ప్లాన్ చేసుకుంటారు. ఆర్థికంగా నమ్మకం పెరుగుతుంది. ఇక ఉద్యోగంలో ఈరోజు ప్రశాంతంగా ఉంటుంది. పనిమీద ఆసక్తి పెరుగుతుంది. మీ పనికి గుర్తింపు రావచ్చు. పై అధికారుల నుంచి మంచి మాట వినే అవకాశముంది. భవిష్యత్తు గురించి స్పష్టత వస్తుంది. ఇక ఆరోగ్యం ఈరోజు బాగానే ఉంటుంది. శరీరం తేలికగా అనిపిస్తుంది. మానసికంగా కూడా రిలీఫ్ ఫీలవుతారు. మంచి ఆహారం తీసుకోవాలనే ఆలోచన వస్తుంది. చిన్న మార్పులు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇక విద్యార్థులకు ఈరోజు ఆలోచనలు ఎక్కువగా తిరుగుతాయి. చదవాలనుకున్న మనసు ఇంకెక్కడికో వెళ్లే అవకాశముంది. అయినా ఒకసారి కూర్చుంటే బాగా అర్థమవుతుంది. స్నేహితులతో పోల్చుకోవడం మానేయాలి. మీ సామర్థ్యంపై నమ్మకం పెంచుకోవాలి. ఇక వ్యాపారంలో ఈరోజు నిర్ణయాత్మక రోజు కావచ్చు. ఒక ముఖ్యమైన డీల్ లేదా చర్చ జరిగే అవకాశముంది. మాటలు స్పష్టంగా చెప్పడం చాలా అవసరం. తొందరపడి ఒప్పందాలు చేయకండి. లాభం నెమ్మదిగా కానీ స్థిరంగా వస్తుంది. ఇక దాంపత్య జీవితంలో ఈరోజు మాట్లాడుకునే తీరే చాలా ముఖ్యం. చిన్న మాట కూడా పెద్ద అర్థం తీసుకునే పరిస్థితి ఉంటుంది. అందుకే శాంతంగా మాట్లాడటం మంచిది. జీవిత భాగస్వామి సహకారం అవసరమైన రోజుది. పరస్పర గౌరవ బంధం బలంగా ఉంచుతుంది. ఇక జనవరి 31వ తేదీన ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. ఈరోజు కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం కనిపిస్తుంది. కలిసి సమయం గడపడానికి అవకాశం వస్తుంది. ఇంట్లో ఏదైనా శుభవార్త వినే అవకాశముంది. పెద్దవాళ్ల ఆశీస్సులు పొందుతారు. కుటుంబంతో ఉన్న అనుబంధం మరింత బలపడుతుంది. ఇక ఆర్థిక స్థితి, డబ్బు విషయాల్లో ఈరోజు కొంత ఊరట ఉంటుంది. గతంలో చేసిన ప్రయత్నాల ఫలితం కనిపిస్తుంది. చేతిలో డబ్బు నిలకడగా ఉంటుంది. కొత్త ఖర్చులు పెట్టే ముందు ప్లాన్ చేసుకుంటారు. ఆర్థికంగా నమ్మకం పెరుగుతుంది. ఇక ఉద్యోగంలో ఈరోజు ప్రశాంతంగా ఉంటుంది. పనిమీద ఆసక్తి పెరుగుతుంది. మీ పనికి గుర్తింపు రావచ్చు. పై అధికారుల నుంచి మంచి మాట వినే అవకాశముంది. భవిష్యత్తు గురించి స్పష్టత వస్తుంది. ఇక ఆరోగ్యం ఈరోజు బాగానే ఉంటుంది. శరీరం తేలికగా అనిపిస్తుంది. మానసికంగా కూడా రిలీఫ్ ఫీలవుతారు. మంచి ఆహారం తీసుకోవాలనే ఆలోచన వస్తుంది. చిన్న మార్పులు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇక విద్యార్థులకు ఈరోజు ఆలోచనలు ఎక్కువగా తిరుగుతాయి. చదవాలనుకున్న మనసు ఇంకెక్కడికో వెళ్లే అవకాశముంది. అయినా ఒకసారి కూర్చుంటే బాగా అర్థమవుతుంది. స్నేహితులతో పోల్చుకోవడం మానేయాలి. మీ సామర్థ్యంపై నమ్మకం పెంచుకోవాలి. ఇక వ్యాపారంలో ఈరోజు నిర్ణయాత్మక రోజు కావచ్చు. ఒక ముఖ్యమైన డీల్ లేదా చర్చ జరిగే అవకాశముంది. మాటలు స్పష్టంగా చెప్పడం చాలా అవసరం. తొందరపడి ఒప్పందాలు చేయకండి. లాభం నెమ్మదిగా కానీ స్థిరంగా వస్తుంది. ఇక దాంపత్య జీవితంలో ఈరోజు మాట్లాడుకునే తీరే చాలా ముఖ్యం. చిన్న మాట కూడా పెద్ద అర్థం తీసుకునే పరిస్థితి ఉంటుంది. అందుకే శాంతంగా మాట్లాడటం మంచిది. జీవిత భాగస్వామి సహకారం అవసరమైన రోజుది. పరస్పర గౌరవ బంధం బలంగా ఉంచుతుంది.
ఈరోజు కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం కనిపిస్తుంది. కలిసి సమయం గడపడానికి అవకాశం వస్తుంది. ఇంట్లో ఏదైనా శుభవార్త వినే అవకాశముంది. పెద్దవాళ్ల ఆశీస్సులు పొందుతారు. కుటుంబంతో ఉన్న అనుబంధం. తులారాశివారికి ఈ 3 రోజులలో అంతరాత్మ చాలా బలంగా పనిచేస్తుంది. మీ మనసు ఏ దిశ చూపిస్తే అదే దిశలో నడవండి. ఇతరుల అభిప్రాయాల కన్నా మీ అనుభవాలను నమ్మండి. మీరిప్పటివరకు చేసిన పొరపాట్లే మీకు నిజమైన గురువులు. కొంతమంది మళ్లీ మీ జీవితంలోకి రావాలని ప్రయత్నిస్తారు. ఒకప్పుడు మీకు బాధ ఇచ్చిన వాళ్లే ఇప్పుడు మృదువుగా మాట్లాడవచ్చు. కాని మీ మనసులో ఒకసారి దెబ్బతిన్న చోట మళ్లీ అదే అవకాశం ఇవ్వటం అవసరమా లేదా అన్నది మీరు ప్రశాంతంగా ఆలోచించాలి. క్షమించడం మంచిదే, కాని మళ్లీ అదే బాధను ఆహ్వానించడం కాదు. ఈ కాలంలో మీరు మీ శక్తిని కాపాడుకోవటం చాలా ముఖ్యం. ప్రతి సమస్య మీద మీ శక్తిని ఖర్చు చేయకండి. కొన్ని విషయాలు పట్టించుకోకుండా వదిలేయటం కూడా ఒక విజయం. మీ శాంతిని కాపాడుకున్నప్పుడే మీ ఎదుగుదల కొనసాగుతుంది. మీరు ఎంత మౌనంగా ఉన్నా మీపై దేవుడి దృష్టి ఉంది. అందుకే భయపడాల్సిన అవసరం లేదు. జాగ్రత్తగా ఉండటం అంటే భయంతో జీవించడం కాదు, అవగాహనతో ముందుకు సాగడం. అదే ఈ కాలంలో మీరు నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠం. తులారాశివారి జీవితంలో ఈ కాలం ఒక తుది పరీక్ష లాంటిది. ఇప్పటివరకు మీరు ఎదుర్కొన్న కష్టాలు, అవమానాలు, ఆలస్యాలు అన్నీ ఒక కారణం కోసమే జరిగాయి. మీరు లోపల నుంచి బలంగా మారడానికి ఇప్పుడు ఆ బలం బయటకు కనిపించే సమయం దగ్గరపడింది. ఇకపై మీ జీవితంలో మార్పు నెమ్మదిగా కాదు, స్పష్టంగా కనిపించేలా ఉంటుంది. ప్రతి 2 రోజులకొకసారి మీకు శుభ సంకేతాలు కనిపిస్తాయి. చిన్న విజయాలు మొదలవుతాయి. మీరు చేసిన ప్రయత్నాలకు గుర్తింపు వస్తుంది. ఎవరో ఒకరు మీ విలువను గుర్తించి మీకు అవకాశమివ్వవచ్చు. ఇది చిన్నగా కనిపించినా భవిష్యత్తుకు పెద్ద ద్వారం అవుతుంది. కొన్ని రోజులు మాత్రం కాస్త నెమ్మదిగా సాగుతాయి. ఆ రోజుల్లో పనులు ఆలస్యం కావచ్చు, మాటలు తప్పుగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు ఆందోళన పడకండి. అది మీ అదృష్టం తగ్గినట్టు కాదు, మీకు ఓర్పు నేర్పించడానికి వచ్చిన సమయం మాత్రమే. ఆ రోజుల్లో మౌనంగా ఉండటం మీకు మేలు చేస్తుంది. తులారాశివారికి ఈ కాలంలో కొన్ని రంగులు అదృష్టాన్ని ఆకర్షిస్తాయి. ముఖ్యంగా లేత నీలం, తెలుపు, బూడిద రంగులు మీకు ప్రశాంతత ఇస్తాయి. ఈ రంగుల బట్టలు ధరించినప్పుడు మీ మనసు స్థిరంగా ఉంటుంది. ముఖ్యమైన పనులకు వెళ్లేటప్పుడు ఈ రంగులను ఉపయోగించడానికి ప్రయత్నించండి. సంఖ్యల విషయానికొస్తే 4 మరియు 8 సంఖ్యలు మీకు శక్తినిస్తాయి. ఇవి మీ కర్మ ఫలితాలను మేలుగా మార్చే శక్తి కలిగి ఉంటాయి. తేదీలు, నిర్ణయాలు, కొత్త పనులు ఈ సంఖ్యలతో సంబంధం ఉన్న రోజుల్లో చేస్తే మంచిది. కాని అతి నమ్మకం కాకుండా ఆచరణలో జాగ్రత్త కూడా అవసరం. ఈ కాలంలో కొత్త పనులు ప్రారంభించాలనుకుంటే తొందరపడకండి. పూర్తిగా సిద్ధమైన తరువాతే అడుగువేయండి. ఒకసారి నిర్ణయం తీసుకున్నాక వెనక్కి తగ్గే అవసరం రాకుండా చూసుకోండి. మీ నిర్ణయాలు నెమ్మదిగా అయినా బలంగా ఉంటాయి. అదే మీ ప్రత్యేకత. ఆర్థికంగా చూస్తే ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకునే స్థితి వస్తుంది. ఒక్కసారిగా పెద్ద లాభాలు రాకపోయినా ఖర్చులు అదుపులోకి వస్తాయి. అప్పుల భారం కొంచెం తగ్గే సూచనలున్నాయి. మీరు డబ్బును గౌరవంగా చూసుకున్నప్పుడు డబ్బు కూడా మిమ్మల్ని గౌరవిస్తుంది. మనసు విషయంలో ఈ కాలం చాలా ముఖ్యమైనది. మీరు గతంలో మీ విలువను తక్కువగా అంచనా వేసుకున్నారు. ఇకపై అలా చెయ్యకండి. మీరు సాధించిన ప్రతి చిన్న విషయాన్ని గౌరవించండి. మీ ప్రయాణం మీకే తెలియని విధంగా చాలామందికి ప్రేరణగా మారుతోంది. తులారాశివారు గుర్తుంచుకోవలసిన ఒక ముఖ్యమైన విషయం ఉంది. మీరు ఒంటరివారననిపించినా మీరు ఒంటరివారు కాదు. మీ వెనుక ఒక శక్తి పనిచేస్తోంది. అది మీ కర్మ, మీ నమ్మకం, మీ సహనం. అదే మిమ్మల్ని ముందుకు నడిపిస్తోంది. ఇకపై మీ జీవితంలో ఎందుకు నాకిలా జరుగుతోంది అనే ప్రశ్న తగ్గుతుంది. ఇప్పుడు నేను ఏమి చెయ్యాలి అనే స్పష్టత వస్తుంది. అదే నిజమైన మార్పు. పరిస్థితులు మారకముందు మన ఆలోచనలు మారాలి. ఇప్పుడు మీ ఆలోచనలు మారుతున్నాయి. మీ మీద అన్యాయం చేసినవాళ్లు, మిమ్మల్ని తక్కువ చేసినవాళ్లు మీ విజయాన్ని చూసి మౌనంగా ఉంటారు. ప్రతీకారం అవసరం లేదు. మీ ఎదుగుదలే మీ సమాధానం. మీరు ప్రశాంతంగా, స్థిరంగా ముందుకు వెళ్లడమే వారి మాటలకు పూర్తి ముగింపు. ఈ కాలం మీకొక సందేశమిస్తోంది. మీరు చిన్నవారు కాదు, మీ కలలు పెద్దవే. వాటిని సాధించడానికి మీలో శక్తి ఉంది. కేవలం మీరు మీ మీద నమ్మకం పెట్టుకోవాలి. దేవుడు కూడా అదే కోరుకుంటున్నాడు. మరొకసారి గుర్తుచేస్తున్నాను. ఆదివారం, సోమవారం లేదా శుక్రవారం నాడు రావి చెట్టు దగ్గర నువ్వుల నూనెతో 12 వత్తులతో అఖండ దీపాన్ని వెలిగించండి. చెట్టు మొదట్లో పంచదార కలిపిన నీటిని పొయ్యండి. మీ మనసులోని కోరికను చెప్పుకొని 11 ప్రదక్షిణలు చెయ్యండి. ఈ పరిహారం చేస్తున్నప్పుడు ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడకండి. పూర్తి ఏకాగ్రతతో, భక్తితో చెయ్యండి. పరిహారం పూర్తయిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా నేరుగా మీ ఇంటికి వచ్చేయండి. ఈ నియమాలను పాటిస్తే ఫలితం 100% మీ సొంతమవుతుంది.
మీ అందరి జీవితాలు సుఖసంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో నిండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను చూసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మీ రాశివారి బంధుమిత్రులకు షేర్ చేయండి. అలాగే కమెంట్ బాక్స్లో ఓం లక్ష్మీదేవి నమః అని టైప్ చేయండి. ఆ తల్లి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. సర్వే జన సుఖినో భవంతు. ఇక తులారాశివారు వారి గురించి, వారికి రాబోయే అదృష్టం గురించి వివరంగా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, మీలో ఒక పాజిటివ్ శక్తిని నింపినట్లయితే దయచేసి ఒక లైక్ చేయండి. అలాగే భగవంతునిపై విశ్వాసంతో జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక జ్యోతిష్య సంబంధిత వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయటం మర్చిపోకండి.